సామవేదం గారు ఒక ప్రవచనంలో చిన్న షార్ట్ క్లిప్ ఒకటి వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేసుకొని ఒక క్యాప్షన్ రాశారు. కల్ట్స్ వల్ల కొంప మునుగుతాయి జాగ్రత్త అని చెప్పి. మళ్ళీ కల్ట్స్ అనే పదాన్ని కొటేషన్స్ పెట్టారు అన్నట్టు. ఎందుకు ఈ కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు? ఏదైనా అనేది ఉంటే డైరెక్ట్ మొహం మీద అనొచ్చు కదా. ఒకసారి ఆ క్లిప్ వినండి. ఎవరి గురించి అంటున్నాడు, ఈయన ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆయన చేసేది కరెక్టా కాదా పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వీడియో చూడండి. క్యూట్ అంటూ ఉంటాం కదా మనం, కనుక కొత్తవన్నీ అలా కనిపించదు కానీ కొంపలు ముంచితే తెలుసుకోండి. ఇక్కడ కనుక దేనికైనా సనాతనమే ప్రమాణము, అది తెలుసుకోవాల్సింది. ఇవాళ మన ఆవేశాలు మన పరిమితి చూపులతో నిర్ణయించాలి. ఋషులు చూపు అంతములు, వాటిని చెయ్యగలిగినంత చెయ్యండి. చెయ్యలేని బట్టి అయ్యో చేయలేకపోతున్నామని నమస్కారం చేస్తే చాలు ఇక్కడ. అందుకే అంతేగాని చేస్తున్న వాళ్ళని అవమానించకండి. ఈ 3 కోణాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే అర్చకత్వానికి పరంపర ఉంటుంది, తెలుసుకోండి. ఇక్కడ పరంపరాగతంగా ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని వీడు చేయడమే కాదు, వాళ్ళు చేసిన తపస్సు వాళ్ళ శరీరగతమై ఉంటుంది. వాళ్ళ ఆహారాలు, వాళ్ళ నియమాలు, వాళ్ళ గృహ విధానం, ఇంట్లో నడిచే పద్ధతి, ఇన్ని తేడాలు ఉంటాయండి. ఇది తెలియక సనాతన ధర్మం కొంతమంది చేతిలో ఉంది కనుక అలా కాకుండా విస్తారం చేయండి. అందరికీ అర్చకత్వం ఇచ్చేయాలి, లేకపోతే మతాలు మారిపోతారంటున్నారు. అసలు నిన్న మొన్నటి వరకు మతం మారకుండా ఉన్నటువంటి క్షత్రియ, వైశ్య, శూద్రాది వాళ్ళందరూ కూడా అర్చకులు అయ్యారండి. అర్చకులుగా ఉన్నారా? అయినా వాళ్ళు మతంలో ఉన్నారా? లేదు కదా. కానీ మతంలో ఉంచాలంటే అర్చకులను చేయక్కర్లేదు. పైగా సనాతన ధర్మం లక్ష్యం అర్చకుడు కావడం కాదు, భక్తుడు కావడం, యోగి కావడం, ముక్తుడు కావడం. వాడు ఏ వర్ణంలో ఉన్నా వాడు దేవాలయానికి వస్తాడు, పూజ చేసుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళి అర్చకత్వం చేస్తాను అంటాడా? అనకపోయినా ఈ వర్ణములు ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి వరకు అర్చకత్వం నేర్పేసి వాటి లేనిపోని విప్లవాలు తేవడం ఎందుకండి? ఇక్కడ క్లియర్గా చెప్పాలి అని అంటే అక్కడ చిన్నజీయర్ స్వామి గురించే చెప్తారు. లేకపోతే ఇంకొక ఆశ్రమంలో గిరిజనులకి ఎవరు అర్చకత్వం నేర్పిస్తున్నారో ఒకటి చూపెట్టండి ఎగ్జాంపుల్. అక్కడ గిరిజనులకి అర్చకత్వం ఎందుకు నేర్పిస్తున్నారు అని అంటే, చాలా ప్రాంతాలు మనం తీసుకుంటే ఎక్కడైతే కన్వర్జన్స్ ఎక్కువ జరుగుతాయో, చాలా ఈజీగా ఎవరినైతే కన్వర్ట్ చేయొచ్చో అలాంటి ప్రాంతాల్లో గ్రామదేవత గుడిలు ఉంటాయి. కానీ అక్కడ అర్చన అభిషేకం చేసే పద్ధతి ఎవరికి తెలియదు. సో ఇలా తెలియనప్పుడే కదా వాళ్ళ రూట్స్కి వాళ్ళు కనెక్ట్ అవ్వకుండా ఆఖరికి ట్రైబ్స్ కూడా కన్వర్ట్ అవుతున్నారు. అలాంటి ఊర్లలో పరిస్థితి ఎట్లుంటుంది? ఒక హాస్పిటల్ ఉండదు, ఎవరికైనా ఏమైనా అయితే భుజాల మీద ఎత్తుకుపోవాల్సిన పరిస్థితి. మరి అలాంటి గ్రామాల్లోకి మరి ఇలాంటి బ్రాహ్మణులు పోయి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేసుకోవచ్చు కదా. చెయ్యరు. ఎందుకు అని అంటే అక్కడ ఉపాధికి వెళ్తే కావాల్సినంత డబ్బులు రావు, లగ్జరీ లైఫ్ ఉండదు కాబట్టి. సో చిన్నజీయర్ స్వామి ఏం చేస్తారు? ఆయన ఆశ్రమంలో గిరిజనులకి అర్చకత్వం ట్రైనింగ్ ఇస్తారు. సో దట్ అక్కడ గ్రామదేవత వాళ్ళు ఎవరినైనా సరే పూజించుకుంటున్నారో వాళ్ళ రూట్స్ నుంచి వాళ్ళు డిస్కనెక్ట్ అవ్వకుండా, కన్వర్ట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. దానివల్ల తప్పేముంది? సరే, ఆయన ఏమన్నారు? సనాతన ధర్మంలో కావాల్సింది ముక్తి, బ్రహ్మజ్ఞానం, అది ఇదని మాట్లాడుతారు. మరి ఆ ముక్తి, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు మీరేమన్నా నేర్పించిరా? ప్రవచనాలు చెప్తారు, ఎవరికి మంత్రోపదేశము చెయ్యరు. సరే, ఉపనయన సంస్కారం చేయకపోండి, ఎవరికి ఫరక్ పడదు. అట్లీస్ట్ ఉపనయన సంస్కారం లేకుండా చెప్పుకునే కొన్ని మంత్రాలు ఉంటాయి కదా. రామ్ బీజం ఉంటుంది. ఎంతమందికి మీరు రామ్ బీజం చెప్పుకోండి అని చెప్పి ఉపదేశించరు? చెప్పరు. కానీ అందరినీ క్వశ్చన్ చేయాలి. ఆ బ్రాహ్మణ ఒకటి ఉంటుంది కదా, పైత్యం అంటారు దాన్ని. అదే ఇంకా ఈయన భాషలో చెప్పాలంటే ఆయన పెట్టిన వర్డ్ కొటేషన్స్లో కల్ట్ అనేది. అదొకటి పట్టుకొని కర్మ కర్మ కర్మ, ఇదే వైదికం, ఇదే వైదికం అంటారు. ఏంటి వైదికం, ఏది అవైదికం? ఇప్పుడు సనాతన ధర్మంలో నిజంగా వైదికం వైదికం అనేది అయితే మాట్లాడుతున్నారో మరి స్మృతి ప్రమాణమే కదా ఇది, పరాశర స్మృతి. మరి వేరే యుగాలలో బ్రాహ్మణులకి కృషి కర్మలు లేవు. వ్యవసాయం చేయాలి అని అంటే అది వైశ్య కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. కానీ కలియుగంలో బ్రాహ్మణులకి ఎక్సెప్షన్ ఇచ్చిర్రు. 4 వర్ణాలలో 4 ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, ఇంకా సన్యాసం. ఇందులో 4 వర్ణాల వాళ్ళకి సంబంధించి 4 గృహస్థాశ్రమంలో 4 ఆశ్రమాలకు సంబంధించిన దాంట్లో గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు, అది బ్రాహ్మణులైనా సరే ఎవరైనా సరే వ్యవసాయం చేయొచ్చు అని పరాశర స్మృతిలో ఒక ఎక్సెప్షన్ ఇచ్చిర్రు. వేరే యుగాలలో ఇది లేదట. ఇక్కడ ఏం రాసి ఈరోజు అవుతాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈయన ఎవరో తెలుసా? శృంగేరికి 12వ జగద్గురువు విద్యారణ్య భారతి స్వామి వారు. ఆయన రాసిన భాష్యం ఇది. కలియుగంలో ప్రమాణం పరాశర స్మృతి, మనుస్మృతి కాదు. సో ఇక్కడ ఏం రాసిరనంటే, ఈ చెప్పబోవు కృషి మొదలగు ధర్మములు బ్రహ్మచారి, వానప్రస్థ, యతి
అను ఆశ్రమముల వారికి పొసగవు కనుక పరాశర మూలములో గృహస్థస్య అని ఉన్నది. అంటే 4 ఆశ్రమాలు ఉంటాయి: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ఇందులో గృహస్థ ధర్మములు మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అని అంటే, కృత త్రేత ద్వాపరయుగములలో కృష్యాది ధర్మములు వైశ్యులకి మాత్రమే విధులు. కృష్యాది అని అంటే ఇప్పుడు వ్యవసాయం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఓన్లీ వైశ్యులు మాత్రమే చేయాలి అని. కానీ కలియుగంలో కూడా కేవలము వైశ్యులకు మాత్రమే కృష్యాది ధర్మములు వర్తించునని, విప్రాధులకు అవి వర్తించవని భ్రమ కలగకుండా పరాశరుడు కలౌ యుగే గృహస్థ అన్న పదములు వాడిరే. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు చూడండి. ఇందాక ఆయన ఏమన్నారు సామవేదం గారు? అర్చన అభిషేకాలు అంటే ఈ అర్చకత్వం అందరూ చేయాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ స్మృతి ప్రమాణం కదా, రాసింది బ్రాహ్మణులే కదా. అయితే వీళ్ళు ఇక్కడ రాసుకుంది ఏం తెలుసా? కానీ కలియుగంలో బ్రాహ్మణులు కూడా ఇతర వర్ణంలో ఉండే గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళలాగా కృషి కర్మలు చేయొచ్చు అంటే వ్యవసాయం ఇట్లాంటివి చేయొచ్చు అంట. మరి ఇప్పుడు సామవేదం గారి మాటలకి రిప్లై ఇవ్వాలి అని అంటే ఇది రాసింది ఎవరు? బ్రాహ్మణులే కదా, స్మృతి ప్రమాణమే కదా. మరి కలియుగంలో వేరే వర్ణంలో వాళ్ళు పూజ ఇట్లాంటివి చేయించుకోకపోతే బ్రాహ్మణులకి ఉపాధి ఉండదు కాబట్టి బ్రాహ్మణులు కృషి కర్మలు చేయొచ్చు వేరే వర్ణంలో వాళ్ళ లాగా. ఇది ఎక్కడి న్యాయం? వేరే వర్ణంలో వాళ్ళు అర్చకులు అవుతే తప్పు, కానీ బ్రాహ్మణులు వచ్చి వేరే వర్ణంలో వాళ్ళు చేసే పనులు చెయ్యొచ్చు. మరి స్మృతి ప్రమాణం కదా, ఇదే వాక్కు కదా నేను చెప్పింది. అంటే మీకు నచ్చింది మీరు రాసుకుంటారు మీ లైఫ్ బాగుండడానికి. కానీ ఎక్కడెక్కడైతే గ్రామ దేవతలు ఉంటాయో అక్కడ బ్రాహ్మణులు పని చేయరు, అర్చనాభిషేకాలు చేయరు. మరి ఆ గ్రామ దేవత ఎవరిని కాపాడడానికి ఉంది? ఆ ఊరిని కాపాడడానికి ఉంది. మరి ఆ ఊర్లో బ్రాహ్మణులు ఉండరా? మరి ఆ ఊర్లో ఉండే బ్రాహ్మణులను కూడా కాపాడాల్సింది గ్రామదేవత అయినప్పుడు వాళ్ళని కాపాడే గ్రామదేవత గుడిలో అర్చనాభిషేకాలు చేయడానికి మీకేంటి ప్రాబ్లం? అందుకే ఆ గ్రామదేవత అంత ఇంపార్టెంట్ కాబట్టి అందరూ అదే చెప్తారు, కులదేవత గ్రామదేవతని అస్సలు మర్చిపోవద్దు అని చెప్పి. మరి మీరు అందులో పూజ చేయనప్పుడు చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు వచ్చి గిరిజనులకి అర్చన విధి అవి నేర్పిస్తున్నారు. తప్పేముంది? ఎంతమంది బ్రాహ్మణులు శీతల పరమేశ్వరి మీరు పెట్టుకున్న పేరే కదా, బొడ్రాయి. మరి ఎంతమంది బ్రాహ్మణులు వచ్చి బొడ్రాయికి పూజ చేస్తారు? మరి ఆ గ్రామంలో బొడ్రాయి ఉన్నప్పుడు, అదే గ్రామంలో బ్రాహ్మణులు ఉన్నప్పుడు, అదే శీతల పరమేశ్వరి అమ్మవారికి ఎందుకో బ్రాహ్మణులు పూజ చేయరు, వేరే వర్ణం వాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు బ్రాహ్మణుడి కొడుకు ఎవరైతే అర్చన అభిషేకాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారో, దేన్నైతే వాళ్ళు జీవితాంతం అనుష్ఠానాల్లో పెట్టుకున్నారో, వాళ్ళ కొడుకు అది చెయ్యొద్దు, వాళ్ళ కొడుకు రిచ్గా బ్రతకాలి అని అనుకుంటున్నారు. మరి అట్లాంటప్పుడు వేరే వర్ణంలో వాళ్ళు మేము ఆ అర్చన విధి అవి నేర్చుకుంటాం, మేము అర్చకులం అవుతాం, మా జీవితం మొత్తం మేము మార్చుకుంటాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మీరేదైతే మీ రూట్స్ని వదిలేస్తున్నారో వేరే వాళ్ళవి కనెక్ట్ అవుతుంటే మీరెవరండి ఆపడానికి? ఎన్ని గ్రామాలకు వెళ్ళి మీరు ప్రవచనాలు చెప్పారు, సిటీలో ప్రవచనాలు చెప్తారు తప్ప పీఠాధిపతులు ఉన్నారు సిటీలో దిగ్విజయాత్రలు ఇవి చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఎవడు చేస్తాడు దిగ్విజయాత్ర? మరి అక్కడ దేవత ఉండదా? ఉంటుంది. మరి ఆ దేవతకి కనెక్ట్ అవ్వాల్సింది ఎవరు? అలా కనెక్ట్ అవ్వకుండా ఉండబట్టే కదా కన్వర్జన్స్ జరుగుతున్నాయి, ఉట్టికి జరుగుతున్నాయి ఆ కన్వర్జన్స్. మీరు సిటీలో మాత్రం ఏదైతే జరుగుతుందో దాన్ని చూడొద్దు, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ అర్థమవుతుంది పరిస్థితి ఏంటి అనేది. సో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది కల్ట్, మీరు ఫామ్ చేసేది కల్ట్, మీరు క్రియేట్ చేసింది కల్ట్. అందుకే 1600 సంవత్సరాల క్రితం నందనార్, ఇంకప్పటికి బ్రిటిషులు రాలే, ముస్లిమ్స్ కూడా రాలే కదా భారతదేశంలో. మరి ఎక్కడ పనిచేశాడు నందనార్? ఇదే పరాశర స్మృతిలో చెప్పినట్టు గృహస్థాశ్రమంలో ఉండే బ్రాహ్మణుడు తన పొలంలో పని చేయమని చెప్పి బలవంతం పెట్టిండు, నేను తీర్థయాత్రలు చేసి వస్తా అంటే. అప్పుడు ఆ భక్తుడి బాధ చూసి ఆ పొలంలో పనిచేయడానికి వచ్చింది ఎవరు? శివ పరివారమే వచ్చింది. మరి బ్రాహ్మణులు గొప్ప, దేవుడి అనుగ్రహం పొందిన ఆ శూద్రుడు గొప్ప. ఏం చేసిర్రు? ఆఖరికి అదే నందనార్ని అగ్నిలో తగలబడమని చెప్పిర్రు. ఎక్కడ పోయింది చరిత్ర? మరి అదే నందనార్ని గుడిలోకి రానియకపోతే ఎవరు? బ్రాహ్మణులు. ఏం చేసిండు పరమశివుడు? నందిని కొంచెం పక్కకు జరగమని చెప్పిండు. దేనికి? శివ దర్శనం చేసుకోవాలంటే నంది అడ్డంగా కనిపిస్తుంది కాబట్టి నందనాన్ని గుడి లోపలికి రానియట్లేదు కాబట్టి
నందిని పక్కకు జరగమంటే నంది పక్కన జరిగింది. దేనికి? బ్రాహ్మణులు ఏమైనా ఆపగలిగిరా శివుణ్ణి? కాదు కదా. దేవుడి అనుగ్రహం పొందడానికి మీరెవరండి ఆపడానికి? చేసుకోండి మీరు కర్మ. జ్ఞానాన్ని పక్కన పెట్టి, అనుభవాన్ని పక్కన పెట్టి. జ్ఞానం ఎంత ప్రమాణమో అనుభవం అంతే ప్రమాణం. కర్మ కాదు ప్రమాణం సనాతన ధర్మానికి. కర్మ చేయని బొచ్చేడు మంది బ్రహ్మజ్ఞానులు అయ్యిర్రు. కర్మ చేసేటోడు ఎవడు బ్రహ్మజ్ఞానం అయ్యింది? కర్మ వేసే బ్రహ్మజ్ఞానం వస్తుందని ఎవడు చెప్పిండు? లేకపోతే మంత్రంతో బ్రహ్మజ్ఞానం వస్తుందని ఎవడు చెప్పిండు? ఒక ప్రమాణం తీయండి. మంత్రం చెప్తే బ్రహ్మజ్ఞానం వస్తుందని. మంత్రం చెప్తే దేవత అనుగ్రహం కలుగుతుందో సిద్ధి పొందుతాం. అంతే తప్ప బ్రహ్మజ్ఞానం రాదు. బ్రహ్మజ్ఞానం రావాలి అని అంటే అనుభవం ప్రమాణం. ఆఖరికి ఏడుకొచ్చింది. ఏ గుడిలోకి అయితే బ్రాహ్మణులు నందనారి రానిలేదో, ఇప్పుడు ప్రతి శివాలయంలో, పెద్ద పెద్ద ఆలయాల్లో 63 నయనార్లలో నందనారు ఉంటాడు. ఉండడా? మరి ఎవడు గొప్ప? దేవుడు గొప్ప. దేవుడి అనుగ్రహం పొందిన నందనార్ గొప్ప. అదే గుడిలో ప్రతినిత్యం అర్చన అభిషేకాలు చేసే బ్రాహ్మణుడికే దర్శనం ఈలేష్ పరమశివుడు. మరి ఏ నందనాన్ని అయితే దూరం పెట్టిరో అదే నందనాన్ని ఇప్పుడు పూజిస్తారు కదా. ఎవడు గొప్ప? దేనికి గొప్ప? ఇంకా ఉడిపి తీసుకుంటే కనకదాస, ఆయనకు కూడా గుడిలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అందుకే కదా దేవుడు అలా తిరిగిపోయింది పక్కకి. ఇప్పుడు అర్చనాభిషేకాలు చేసే అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప. ఓ భక్తుడి భక్తి చూసి ఆ భక్తుడికి దర్శనం ఇవ్వడానికి దేవుడే అటువైపు తిరిగిండు చూడు, ఆ కనకదాస గొప్పనా? కనకదాసుడే గొప్ప. ఎందుకంటే దేవుడి అనుగ్రహం ఆయన మీద ఉంది. మంత్రం చదివిండా లేకపోతే ఉపనయన సంస్కారం అయింది? ఏది లేదు కదా. భక్తి ఉంది. భక్తి కర్మ కాదు ఆయన చేసింది. ఆయన ఏదైతే కర్మ చేయాలో ఆ కర్మ అనుష్ఠానంలో పెట్టుకున్నాడు కాబట్టి అదే గుడిలో ఉన్న బ్రాహ్మణులు మేబీ ఆ అనుగ్రహం పొందలేకపోయారు. ఎందుకు? కర్మాని జ్ఞానాన్ని పక్కన పెట్టి అంధకారంలో బ్రతికిరు కాబట్టి. అందుకే కదా కనకదాసుకి ఎంట్రీ ఇలే. మరి ఇప్పుడు ఏమైంది చరిత్ర? ప్రతి ఒక్కడు ఏ డైరెక్షన్లో అయితే కనకదాసకి కృష్ణుడు దర్శనం ఇచ్చిర్రో, ఇప్పుడు మీరు పోయినా నేను పోయినా పీఠాధిపతి పోయినా సరే కనకదాస ఎట్లయితే దర్శనం చేసుకుంటే అక్కడి నుంచే దర్శనం చేసుకోవాలి. ఎవడు గొప్ప? దేనికి గొప్ప? అర్చకత్వం అందరు చేయాల్సిన అవసరం లే, అది ఇది అన్నారు. ఇది స్మృతి ప్రమాణమే కదా. విద్యారణ్య భారతీ స్వామి వారు ప్రమాణమే కదా. మరి ఇందులో ఏం రాసి ఈరోజు అవుతాను చూడండి. 4 వర్ణములలో గృహస్థాశ్రమం ప్రసిద్ధమే. శూద్రులకు కూడా వివాహము పంచమహాయజ్ఞములు గృహస్థ ధర్మములే అని ఉంది. ఈ పంచమహాయజ్ఞాలు అంటే ఏంటిది? భూతయజ్ఞం, ఋషియజ్ఞం, మానుష్యయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం. మరివి ₹1 పైసా ఖర్చు లేకుండా చేసుకునే యజ్ఞాలే కదా. శూద్రులకు కూడా పంచమహాయజ్ఞాలు ప్రమాణమే అని చెప్తుంది, చేసుకోవచ్చు అని చెప్తుంది. మరి మీరేమైనా జ్ఞానం ఇచ్చిరా? పంచమహాయజ్ఞాలలో దేవయజ్ఞం ఎట్లా చేయాలి అని చెప్పి మరి శూద్రుడు ఇంట్లోనే చేసుకుంటాడు కదా, గుడికి రాడు కదా, చెప్పరు. కానీ అందరూ అర్చన అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు, అందరూ అర్చకులు కావాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కింద కల్ట్స్ అని పెట్టుకుంటారండి. ఎవడు కల్ట్? దేనికి కల్ట్? మీది కల్ట్, మీరు చెప్పేవి కల్ట్ ముచ్చట్లు. ఇదే పరాశర స్మృతి అడ్డం పెట్టి మొత్తం బయటికి తీసే చరిత్ర. ఈ యొక్క బ్రాహ్మణుడు కూడా బ్రతికే జీవితం వైదికం కాదు, మొత్తం అవైదికమే. తీయమంటారా? ఇదేమన్నా బొచ్చడు విషయాలు ఉన్నాయి ఇందులో పాటించాల్సిన. ఎవడు పాటిస్తుండు? దేనికి పాటిస్తుండు? మళ్ళీ వచ్చి వైదికం అంటాడు. బ్రతికేది అవైదికంలో, బ్రతికేది ద్వైతంలో, చెప్పేది అద్వైతం. సనాతన ధర్మంలో మనిషి పొందాల్సింది ముక్తి, జ్ఞానం, అది ఇదని మాట్లాడింది కదా. మరి అదే జ్ఞానం మీరు ఇయ్యనందుకు ఏ గురువు అయితే మాకు దగ్గరయ్యారో ఆ గురువుని ఆరాధించుకుంటుంటే దాన్ని వచ్చి మీరు కల్ట్ ఎట్లా అంటారు? కల్ట్ మీది. సో బ్రహ్మజ్ఞానం దీని గురించే మాట్లాడితే దేవి భాగవతం రాసింది వ్యాసుడే కదా, కాదని చెప్తారా? 18 పురాణాలు ఇది లేదు కాబట్టి వ్యాసుడు రాయలే అని చెప్తారా? చెప్పండి, ధైర్యం ఉంటే. దాని తర్వాత నేను మాట్లాడతా. దీంట్లో ఏం చెప్పారు తెలుసా? వశిష్ఠుడు విశ్వామిత్రుడు స్టోరీ తీసుకొని, చిత్తశుద్ధి అనేది తీర్థము గంగా మొదలగు నదుల కంటే అధిక పవిత్రమైనదని చెప్పుదురు. కానీ రాజా, ఈ చిత్తశుద్ధిని చేయు తీర్థము ప్రాప్తించుటకు జ్ఞాని అయిన పురుషునకు సత్సంగము విశేషముగా అవసరమగును. వేదములు, శాస్త్రములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు, దానముల వలన చిత్తశుద్ధి ప్రాప్తించుట మిగుల కష్టము అనుంది. ఏమనుంది? మీరైతే చెప్తురో వైదికం వేదం శాస్త్రం అని, ఇవన్నీ ఎన్ని చేసినా సరే చిత్తశుద్ధి రాదు. కానీ చిత్తశుద్ధి రావాలి అని అంటే ఓ బ్రహ్మజ్ఞానితో సత్సాంగత్యం చేస్తొస్తుంది అని చెప్తురు అన్నట్టు. మళ్ళీ చెప్పాలా? వేదములు, శాస్త్రములు ఇట్లాంటి ఎన్ని చేసినా సరే, పూజలు ఎన్ని చేసినా, వ్రతాలు ఎన్ని చేసినా సరే,
చిత్తశుద్ధి కలగదు. ఓ బ్రహ్మజ్ఞానిని పట్టుకొని అతనితో సత్సాంగత్యం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్తుంది అన్నట్టు దేవి భాగవతం. మరి అందుకే కదా మేము సాయిబాబాని ఆరాధించేది. దీని గురించి మీరే చెప్పారుగా, రమణ మహర్షి చాలా గొప్పోడు, మహాత్ముడు, అది ఇదని చెప్పి. మరి అదే రమణ మహర్షి వాళ్ళ అన్నకి రాసిన లేఖల్లో 55వ లేఖ ఏమని ఉంటుందో తెలుసా? ఒక ఆయన అడుగుతాడు, చాలామంది సాయిబాబా ఫోటో పెట్టి ఆయనని ఆరాధిస్తున్నారు కదా, దానివల్ల వచ్చేదేముంది, ఆయన ఇప్పుడు శరీరంతో లేరు కదా అంటే రమణ మహర్షి ఏమంటారో తెలుసా? ఆ ఫోటో చూస్తే చాలు చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పారు. అందుకే కదా సాయిబాబా సమాధి షిరిడీలో ఉన్నా సరే ఆయన ఫోటో ఇక్కడ ఉంది అని అంటే నాతోనే సాయిబాబా ఉన్నాడు అని చెప్పి. అలాంటి బ్రహ్మజ్ఞానిని పక్కన పెట్టుకొని ఆయనతో సత్సాంగత్యం చేస్తుంటే మాకు కదా వస్తుంది బ్రహ్మజ్ఞానం. మీరు ఎట్లాగో వేదాలు, శాస్త్రాలు, పూజా విధులు మాకు నేర్పించారు కదా, మీరు అవి చేసుకోండి, బ్రహ్మజ్ఞానులని మేము పట్టుకుంటాం, వాళ్ళతో సత్సాంగత్యం చేసి మేము ముక్తిని పొందుతాం, మీరు ఇంకో జన్మ తీసుకోండి. ఇదే బ్రహ్మజ్ఞాని గురించి, ఇదే సత్సాంగత్యం గురించి నీమ్ కరోలి బాబా మీరే చెప్పారు కదా మహాత్ముడు అని చెప్పి మీ ప్రవచనాల్లో. సో నీమ్ కరోలి బాబా బుక్ అయిన మిరాకిల్స్ ఆఫ్ లవ్లో కూడా క్లియర్గా చెప్తారు. నీమ్ కరోలి బాబా మద్రాస్లో సాయిబాబా మందిరానికి వచ్చినప్పుడు సాయిబాబా ఫోటో చూసి ఒక తల్లి తన బిడ్డని పట్టుకొని అలానే ఏడుస్తూ సాయిబాబా ఫోటో చూస్తుంటే నీమ్ కరోలి బాబా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు, ఆమె సాయిబాబా ఫోటోని ఎందుకు అలానే చూస్తుందో మీకు తెలుసా? ఎందుకు అని అంటే ఆయనని అలానే చూసినా సరే వీళ్ళ కష్టాలు ఆయన తొలగించగలుగుతాడు, అది గొప్ప యోగికున్న ఒక లక్షణము, ఆయన శరీరంతో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడున్నా సరే తన భక్తులని గమనిస్తూ ఉంటాడు అని చెప్పి దేవి భాగవతమే క్లియర్గా చెప్తుంది కదా. అట్లాంటప్పుడు మీ కల్టు ముచ్చట్లు మాకెందుకు? మీరు చేసుకోండి కర్మ కర్మ అని, జ్ఞానాన్ని పక్కన పెట్టి అనుభవాన్ని పక్కన పెట్టి. ఏ బ్రహ్మజ్ఞానుల గురించి అయితే మీరు గొప్పగా చెప్పారో అదే బ్రహ్మజ్ఞానులు సాయిబాబా గురించి గొప్పగా చెప్పారు కాబట్టి కదా మేము మందిరాలు పెట్టుకొని పూజిస్తుంది. అందుకే కదా సాయిబాబా మందిరాల్లో తాబేలు ఉంటుంది. ఎందుకు? అది కూడా నేను చెప్పాలా? మీరు రిప్లై వీడియో ఏమన్నా మళ్ళీ ఇట్లనే ఇండైరెక్ట్గా ఇస్తారు కదా, ఆ రోజు తాబేలు ఎందుకు సాయిబాబా దగ్గర ఉంటుందో నేను చెప్తా. సరే, నేను మీ స్థాయిలో లేను కాబట్టి నేను చెప్పేది మీకు నచ్చకపోతే మీ స్థాయిలోనే ఉండి ప్రవచనాలు చెప్పే వద్దిపర్తి పద్మాకర్ గారు సాయిబాబా గురించి ఏం చెప్పారో వినండి. ఎంత స్కాలరు డాలర్ అడిగితే కనబడ్డే అటువంటిది భక్తులతో పోల్చుకునే ముందు మనలో ఉన్న భక్తి యొక్క పరాకాష్ఠం తెలుసుకోవాలని అంతరార్థం అనమాట. అటువంటి అవధూత స్వామి ఇప్పుడు కలియుగంలో సద్గురు దత్తాత్రేయ అవతారం చాలా సులభంగా ప్రసన్నుడవుతాడు. నియమనిష్ట లెక్కర్ లేకుండా కేవలం నామస్మరణతో, దర్శనంతో, విభూతితో అనుగ్రహించేవాడు. అందుకే బాబా విభూతిం ఇదం ఆశ్రయామి అని రోజు అంటున్నామే, అటువంటి విభూతిని ఆశ్రయించి వీరందరూ కూడా ధరించాలని మరొకసారి మండలాశాసనం చేస్తూ. సో ఇద్దరు స్మార్తులే కాబట్టి మీరు డిస్కషన్ పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఆదిశంకరాచార్య పెట్టింది డిస్కషనే తప్ప ఇండైరెక్ట్గా ఏదో స్టేజ్ మీద కూర్చొని ఎవరినో టార్గెట్ చేస్తూ మాట్లాడలే కదా. మరి అద్వైతం అంటారు, ఆదిశంకరాచార్య గురించి చాలా గొప్ప చెప్పుకుంటారు, మరి ఆదిశంకరాచార్య చేసే పని మాత్రం ఒకటి చెయ్యరు. హర హర మహాదేవ.